కింగ్ తాలూకా నటి భాగ్యశ్రీ బోర్సే తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే పెళ్లి విషయంపై ఓపెన్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటానని, అరేంజ్ మ్యారేజ్ ఖచ్చితంగా కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని చెప్పినా తనకు ప్రేమ మీద పూర్తి నమ్మకముందని తెలిపింది. తనను అర్థం చేసుకునే వ్యక్తి తప్పకుండా జీవితంలోకి వస్తాడని, అప్పుడు లవ్ మ్యారేజ్ ఖాయమని నమ్మకంగా చెప్పింది. ఈ బోల్డ్ నిజాయితీ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్తో తొలి జోడీగా కనిపించబోతున్న భాగ్యశ్రీ ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందాలని ఆశిస్తోంది. ప్రముఖ సినీ నటి తులసి నటనకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి షిర్డీలో సాయిబాబా సేవలో జీవితాన్ని గడపనున్నారు. 4 ఏళ్ల వయసు నుంచి సినీ ప్రస్థానం ప్రారంభించిన తులసి 300కు పైగా చిత్రాల్లో నటించారు. సినీ నటి తులసి యాక్టింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి మిగతా జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేస్తానని తులసి తేల్చి చెప్పారు. 4 ఏళ్ల వయసు నుంచే కెమెరా ముందు నటన ప్రారంభించిన తులసి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 300కి పైగా చిత్రాల్లో నటించారు. 1980లలో వచ్చిన శంకరాభరణం సినిమాలో బాలనటిగా నటించి మంచి గుర్తింపు పొందారు. తర్వాత యువ హీరోలకు తల్లిగా, సోదరిగా కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె నటనకు వీడ్కోలు పలకడం అభిమానులను కలిచివేస్తోంది. ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు, అదన్నమాట. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి సినిమా నుంచి రణకుంభ ఆడియో సాంగ్ విడుదలైంది. పృథ్వీరాజు పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కీరవాణి సంగీతం అద్భుతంగా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన అనౌన్స్మెంట్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్రను పాట రూపంలో పరిచయం చేశారు. ఇప్పుడు ఆ రణకుంభ పాటను అధికారికంగా ఆడియో సాంగ్ గా విడుదల చేశారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం అద్భుతంగా ఉండగా బీట్స్, లిరిక్స్ పృథ్వీరాజు పాత్ర రేంజ్ ను సూచిస్తున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రగా తాండవం చేయనున్నారు. 2027 సమ్మర్లో ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.